హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే సంక్రాంతి వచ్చేస్తుంది. మరి ఈ సంక్రాంతి సందర్భంగా ఒక అందమైన కుటుంబంతో ఇంటర్వ్యూ చేస్తే చాలా బాగుంటుంది కదా. సో లేట్ ఎందుకు అని చెప్పి నేను వెతకడం స్టార్ట్ చేశాను. ఈ వెతుకులాటలోని నాకు యూటర్న్ క్రియేషన్స్ అయితే కనపడడం జరిగింది. మరి లేట్ ఎందుకు అని చెప్పి వెంటనే నేను వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ఇంటికి కూడా నాకు ఆహ్వానం కూడా వచ్చింది. సో వాళ్ళతో పాటు నేను ఇవాళ ఉన్నాను. మొత్తం ఫ్యామిలీ అంతా, అటు ఫాదర్, మదరు, కొడుకు, కోడలు, అబ్బా కన్నులు పండగగా ఉంది. పండగ ఆల్రెడీ వచ్చేసినట్టు నాకైతే అనిపిస్తోంది. మరి ఈ పండగ విశేషాలు ఏంటి, అలాగే కొత్త అల్లుడు కాబట్టి వాళ్ళ అత్తగారింటి దగ్గర నుంచి పిలుపులు వచ్చాయా లేవా, ఇలాంటి బోలెడన్ని విషయాలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ మెయిన్ పర్సన్ నేను తనతోనే స్టార్ట్ చేస్తాను. అసలు యూట్యూబ్ పెట్టగానే ఏంటంటే ఒక్కొక్కరు డిఫరెంట్ నేమ్స్ వాళ్ళ ఇంటి పేరుతో పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ నిక్ నేమ్స్ పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ పేర్లతో పెట్టుకుంటారు. ఈ యూటర్న్ క్రియేషన్స్ ఏంటి? యూటర్న్ క్రియేషన్స్ అంటే నేను ఇప్పుడు ఏంటంటే చాలా ఛానల్స్ పెట్టాను, ఒక 3-4 పెట్టాను. నాకు దేంట్లో అంత సక్సెస్ రాలేదు. అయితే లాస్ట్కి యూటర్న్స్ అని చెప్పి అట్లా అని చెప్పి యూటర్న్స్ క్రియేషన్స్ అని పెట్టాను. అంటే అర్థమైందా ఈ పాటికి? యూటర్న్స్ సమ్ టైమ్, అది లాంగ్ అయిపోతుంది కాబట్టి యూటర్న్స్ క్రియేషన్స్ అని పెట్టాను. అందరూ అనుకుంటా యూటర్న్ అలా అనుకుంటా. నేను కూడా ఫస్ట్ యూటర్న్ మనకి ఓకే. ఎవరైనా లైఫ్లో మనము చేద్దాం సాధిద్దాం అని అనుకొని వదిలేసిన దాన్ని మళ్ళీ టర్న్ తీసుకొని ఒకసారి కష్టపడితే అవుతారని ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి తీసి వేసి. ఓకే సూపర్. ఎందుకంటే చాలా క్యాచ్గా పెడుతూ ఉంటారు కదా మనకి నేమ్స్. ముందు ఏంటంటే జనాల్ని ఉద్దేశించుకొని పెడతారు, ఇది మనకి జనాల్లోకి వెళ్తే బాగుంటుంది, మనమే మెయిన్ ఓన్గా ఉంటుంది కదా అని చెప్పి కూడా ఆలోచించి పెడుతూ ఉంటారు. సో అందుకని మిమ్మల్ని అడగడం జరిగింది. చాలా మంది అఫీషియల్ అని కొన్ని నేమ్స్ పెట్టి పెడుతూ ఉంటారు. అవును. అండ్ యూటర్న్ క్రియేషన్స్ గురించి తెలుసుకునే ముందు మీ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తావా మాకు? తప్పకుండా. మా డాడీ మా హీరో, మా మమ్మీ పేరు కూడా మాకు చెప్పాలండి. నరసింహులు, లావణ్య, శ్రియా. నా పేరు వచ్చేసి యశ్వంత్. అది మాకు అందరికీ తెలుసు. శ్రియా. నిజంగా మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది చూడడానికి. సో అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకుండా ముందు ఏం చేసేవాళ్ళు? అంటే మీ స్టడీస్ ఏంటి? డిగ్రీ కంప్లీట్ చేశారు. ఓకే. తర్వాత యూట్యూబ్ అన్న ఆలోచన ఎవరిది? యూట్యూబ్ అనే ఆలోచన నాది చిన్నప్పటి నుంచి. అప్పటికి అంత దాదాపు 9th 10th నుంచే. అంటే 9th యూట్యూబ్ అప్పుడు తెలుసు నాకు. దాని ముందు నుంచి అయితే వీడియో ఎడిటింగ్ కానీ అలా టిక్టాక్ కానీ నాకు యాక్టింగ్ అన్న, వీడియో క్రియేటింగ్ అయినా లేనిది కనిపెట్టి చూపెట్టడం నాకు ఇష్టం, బాగా ఇష్టం. అప్పటి నుంచి ఇక పట్టుదలతో ఇక డాడీ చదువు అన్నాడు. ఇంటర్లో వచ్చేసరికి ఇక ఎవరికి ఇష్టం వాళ్ళు చేయాలని చెప్పి నాకు నేను అడగంగానే డాడీ వెంటనే ఒప్పేసుకొని నాకు కెమెరా ఇప్పించడం కానీ, కెమెరా ఇప్పించి నాకు సపోర్ట్ బలవంతంగా చేపించలేం కదండి. చదువు మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు అదే చదువు అంటే లైఫ్ స్పైల్ అయిపోతుందేమో. నేనేం చెప్పినా అంటే నీకు ఏది కావాలంటే అది తీసుకో, నాకు మాత్రం డిగ్రీ సర్టిఫికేట్ నాకు డిగ్రీ కంప్లీట్ చేసుకో, తర్వాత నువ్వు నీ గోల్ నువ్వు చేసుకో, నా గోల్ నాకు తీర్చు, నీ గోల్ నేను తీర్చా అని చెప్పిన. డిగ్రీ ఓకే. ఇప్పుడు ఆయనకు కెమెరాలకి ఇట్లా కావాలంటే ఇప్పుడు సరే నువ్వు చేసుకోపో అని అన్నాం అనుకో, వాళ్ళకు టైం అంతా పోతుంది కష్టపడడం. కెమెరా కొనుక్కోవాలంటే మామూలుగా దాదాపు కెమెరాలకి ఇట్లా అన్ని ఐటమ్స్ అన్ని కొనిచ్చేసి నేను వెళ్తా ఒకసారి మీ పాదాలు ఫోటో తీసి ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే సాధారణంగా పేరెంట్స్ నేను ఇది చేస్తానంటే అరే పని పాట లేదు ఎందుకురా, ఒక ఉద్యోగం చేయి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఏసీలో కూర్చో పని చేయు, ఎందుకు ఇవన్నీ అని చెప్పి తిట్టే వాళ్ళు ఉంటారు. బట్ ఏంటంటే పిల్లలకి ఇష్టమైనది మనం చేయాలి, ప్రోత్సహించాలి అని చెప్పి వదిలేస్తారు. కానీ వెనక నుంచి వాళ్ళే ఇంకా దానికి సంబంధించినవన్నీ కొనివ్వడం అన్నది చాలా తక్కువ పేరెంట్స్. అంటే అందరికి ఉంటారో లేదో తెలియదు, బట్ నాకైతే నాకు ఇష్టం ఉంది చేయమనడమే గ్రేట్. అలాంటిది నా వెనుకలుండి ఇంకా సపోర్ట్ చేస్తూ నన్ను చేయమన్నది అది ఇంకా చాలా గ్రేట్. అది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉంటాయి, కొంతమంది పెద్ద అయినాక ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పి కొంతమంది కళలు ఉంటాయి, అవి ఎవరు సపోర్ట్
లేక వాళ్ళు వాళ్ళు పోగొట్టుకొని వాళ్ళ లైఫ్ కి ఏంటిది ఒక జాబ్ చేసుకొని అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళు ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. బట్ దానికి కరెక్ట్ సపోర్ట్ వస్తే ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్ లో ఉంటారు. నిజమే. అసలు ఓకే, దానికి ఒకరు సపోర్ట్ చేయడం, ఇద్దరు సపోర్ట్ చేయడం ఓకే, బట్ ఫ్యామిలీ అంతా నీకు సపోర్ట్ ఉంటారుగా, కొత్తగా వచ్చిన మీ వైఫ్ తో సహా. కొత్తగా ఏం రాలేదు, అంటే నీ లైఫ్ లోకి భర్తలుగా ఒకటి, బట్ భార్యగా వచ్చిన తర్వాత వేరు కదా, అందుకే అంటున్నా. అండ్ యూటర్న్ క్రియేషన్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1.5 అవుతుంది. ఏప్రిల్ 15 ఏప్రిల్ 23లో. ఏప్రిల్ 23. ఓకే, సో 1 year అవుతుంది అనమాట. నిజంగా ఇంత సక్సెస్ఫుల్గా ఇంతమంది సబ్స్క్రైబర్స్, ఇంతమంది వ్యూవర్షిప్ ఎలా అనిపిస్తుంది సార్? ఎందుకంటే మీరు ఆ రోజు తీసుకున్న డెసిషన్, మీ అబ్బాయికి సపోర్ట్ చేస్తూ అబ్బాయి సక్సెస్ అవుతాడు అన్న నమ్మకంతో కెమెరా కొనివ్వడం, అండ్ ఇవాళ ఇంత సక్సెస్ అవ్వడం, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీరు తీసుకున్న డెసిషన్కి అబ్బాయి న్యాయం చేశాడు అనిపించదా? నేను ఇప్పించే ముందే వెనకాల నుండి నేను సపోర్ట్ చేస్తాను ఉద్దేశంతో నేను ఇప్పించి నేను మామూలుగా ఊరుకోలేదు, వెనకాల నుండి పుషప్ చేశాను అంతే. ఇప్పుడు వాళ్ళకు యాక్టింగ్ రాదు, వెబ్ సిరీస్ రాసుకున్నాడు ఒకటి, ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి, అంతకుముందు ఒకటి ఎదురింటి అమ్మాయి పక్కింటి అబ్బాయి అని ఒకటి రాసుకున్నాడు, ఇంకో అమ్మాయిని అనుకున్నాడు, మా వదిన వాళ్ళ బిడ్డని, అంటే అక్క అన్న చెల్లెని. అదే అనుకున్నారు కానీ వాళ్ళు ఇక మనకు కరెక్ట్ అనిపించలేదు. తర్వాత అది చేసి అది పక్కకు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయికి, అంటే వాళ్ళ తరపున వచ్చింది ఈ అమ్మాయి, వాళ్ళ తరపున వచ్చింది. ఆ టైటిల్ బాగాలేదని చెప్పని టైటిల్ మార్చి మళ్ళీ ఇంకో కొత్త స్టోరీ తీసుకొని ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. నాకు చెప్పాడు ఫస్టే, డాడీ ఇట్లా చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ నువ్వు సిరీస్ తీస్తావు బాగుంటుంది, చూడడానికి పబ్లిక్లోకి వెళ్ళాలి కదా, చూడడానికి ఎవరో ఉండాలి కదా. ముందైతే షార్ట్ కొద్దిగా పాటల మీద డ్యాన్సులు కానీ ఇంకేదైనా తీసుకోమని చెప్పని ఫస్ట్ చెప్పిన వాళ్ళకి. చిన్న వీడియోలు, డ్యాన్సింగ్ వీడియోలు అలాంటివి ఒక ఫస్ట్ కొన్ని చేసారు. చేసిన తర్వాత మాకు మానిటైజేషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత పబ్లిక్లోకి 20,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అప్పుడు వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినాం. అంటే 2 episodes రిలీజ్ చేశాను. సెకండ్ ఎపిసోడ్ తోటే మాకు మానిటైజేషన్ ఓపెన్ అయింది. ఓకే, మీకు వెబ్ సిరీస్ చేయడం బాగా ఇంట్రెస్ట్? అంటే ఒక స్టోరీని అంటే ఒక సీరియల్ లా, అంటే ఒక జనాల్ని వెయిట్ చేయించడం అది చాలా ఇష్టం. సీరియల్లో ఆల్రెడీ తిట్టుకుంటున్నారు జనాలు, అరే ఏంట్రా మాకు ఇది అని చెప్పి. మరి ఇక్కడ కూడా మీరు అలా వెయిట్ చేయించాలనా? ఇంకా వెయిట్ చేసే వాళ్ళు కామెంట్స్ చదువుతూ ఉంటాం కదా, వాళ్ళు వెయిట్ చేపిస్తారు. అంటే ఇంకెప్పుడు బ్రో, నెక్స్ట్ వీడియో ఎప్పుడు బ్రో, నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు బ్రో, త్వరగా పెట్టండి, లాస్ట్ లో ఏమైంది అని ఒక ట్విస్ట్ ఇచ్చి వదిలేస్తాం. ఆ వారం అంతా వెయిట్ చేసి ఆ ట్విస్ట్ కోసమే మొత్తం వీడియో చూసేటట్టు ఒక జనాలు నాడిని బాగా పట్టుకున్నారు కదా మీరు. అండ్ మీ టైటిల్స్కి తగ్గట్టు, అంటే అక్కడ అంటే పక్కింటి అమ్మాయి అన్నారు కదా, అదొకటి, నెక్స్ట్ ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి, ఇవన్నీ మీ లైఫ్లోనివి జరిగినవి రాస్తున్నారా లేకపోతే మీ ఊహగానారా? కల్పితాలు. అంటే నేను ఇమాజిన్ చేసుకొని ఆ ఇమాజిన్ లో మేము ఉంటే ఎలా ఉంటుందో చూపించడం అంతే. ఇవన్నీ ఇమాజిన్ స్టోరీస్, ఏది రియల్ లేదు. ఆ రీసెంట్ గా మై లవ్ స్టోరీ అని షార్ట్స్ లో తీసినుండే, బట్ అది కొంచెం ఒక 50% కొంచెం సేమ్. బట్ ఇది చూస్తున్న తర్వాత మీకు ఎక్కడైనా ఇలా వెబ్ సిరీస్ లో మీరు యాక్ట్ చేయాలి యశ్వంత్ గారు అని చెప్పి ఆఫర్స్ వస్తే మీరు ఆపేసి వెళ్తారా? నేను ఎప్పుడు నా దాని గురించే కష్టపడతాను. అంటే ఏదైనా పెద్ద ఆఫర్ వస్తే అంటే అలా అంటే వెళ్తాను, పెద్ద ఆఫర్స్ వస్తే వెళ్తాను. ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు వేరే దాంట్లోకి వెళ్ళి చేసే వాళ్ళు, నేను ఎలా వచ్చానో అది మర్చిపోను. అంటే ఈ ఛానల్ నుంచి వచ్చాను, ఎప్పుడైనా నేను ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా ఈ ఛానల్ వదిలిపెట్టాను, ఈ సబ్స్క్రైబర్స్ని వదిలిపెట్టాను. వీళ్ళని ఇప్పుడు నేను కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నా సరే 1 week ఒకసారి అయినా ఒక వీడియో అప్లోడ్ చేసైనా నా సబ్స్క్రైబర్స్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఇక నేను ఒక ప్లేస్కి వెళ్ళాను, నేను వాళ్ళ వాళ్ళు వచ్చిందని మాత్రం మర్చిపోను. వాళ్ళు ఏందో నేను ఇక్కడ లేను, మీ ఇక్కడ మేమందరం ఇక్కడ లేము సబ్స్క్రైబర్స్. నరసింహ గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? అంటే నార్మల్ గా మీ వర్క్? హోటల్ అండి, టిఫిన్ సెంటర్ నడుపుతూ ఉంటారా? టిఫిన్ సెంటర్ బేగంపేటలో, రసూల్పూర్లో టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసాను. 13 years బ్యాక్ నేను సిద్దిపేట నుంచి హైదరాబాద్కి వచ్చాను. జీరోకి వచ్చిన. ఈరోజు హీరో అప్పుడే అనుకున్నా ఒక పొజిషన్లో ఉండాలని అనుకున్నా. చాలా హార్డ్ వర్క్ చాలా చేసిన. అవునండి, చాలా హార్డ్ వర్క్ చేసి ఆ తర్వాత
ఈ పొజిషన్లో నాకు మా కొడుకు కూడా అంటే ఇది నాకు కూడా ఉండే చిన్నప్పుడు ఒక యాక్టింగ్ చేయాలి అవ్వాలని ఉండేనా మీకు? నటన అనేది చాలా నాకు అప్పటి నుంచి కోరిక, కాకపోతే నాకు తీరలేకపోయింది. ఇక బ్లడ్ ఉంటుంది కదా, అదే వారసత్వం. అయినా కూడా అట్లనే అనుకున్నాడు. అది నాతో చెప్పలేదు, వాళ్ళ మమ్మీతో చెప్తే సరేది మళ్ళీ చేస్తే చేసుకోగానే నాకైతే డిగ్రీ ఇప్పుడు 10th అప్పుడేమో 10th వాల్యూ ఉంటుండే, ఇప్పుడు డిగ్రీ కంపల్సరీ కావాలి. డిగ్రీ సర్టిఫికేట్ నాకు ఇచ్చిన తర్వాత ఏమైనా చేసుకోమని చెప్పిన. ఓకే, సో అప్పుడు మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ చేయాలి, డాన్స్ చేయాలని. అది ఇప్పుడు మీ అబ్బాయి వల్ల ఫుల్ఫిల్ అయిపోయింది కదా చక్కగా. మీరు అసలు వాళ్ళ జంట కన్నా మీరే హైలైట్. ఎక్కడ డాన్స్లు, ఆ వీడియోలు, ఆ రొమాన్స్. అంతేనండి, అంతే అంతే సిగ్గుపడుతున్నారు. లావణ్య గారు మీకు ఇంట్రెస్టా? ఎందుకంటే భర్తకి ఇంట్రెస్ట్ ఉన్నా కొంతమంది అంటే హౌస్ వైఫ్స్ అబ్బా నేను కెమెరాలోకి రాను, చుట్టాల్లో ఏమనుకుంటారో మనం ఇలాగా కలిసి డాన్స్లు వేస్తూ ఉంటే అని అనుకుంటారు కదా. అనుకుంటారు కానీ నా కొడుకు గురించి మా ఆయన గురించి నేను ఓకే, మీకు ఇంట్రెస్టేనా అలా కెమెరాలో కనిపించాలి, డాన్స్ చేయాలి అని? అంతగా ఏమి ఉండదు. పర్లేదు చెప్పండి, ఏం కాదు. ఆమెకి ఇష్టం లేకుండా మాతో పాటు జర్నీ చేస్తుంది అంతే. అంతేనా? ఏదైనా చాలా తక్కువ మాట్లాడతారా మీ మమ్మీ? ఎస్, లావణ్య గారు అసలు మీరు చెప్పండి, ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకు. 10th వరకు చదువుకున్నారు. ఓకే, మీ ఊరు ఎక్కడ? అంటే మాది ఇక్కడే, అమ్మ వాళ్ళది అనాజీపూర్ గజ్వేల్ దగ్గర. లవ్ మ్యారేజా అరేంజా మీది? ఏ నిజం చెప్పండి. అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజేనా? అవునా సార్? ఆల్రెడీ ఇది సంబంధం కుదిరినాక పెళ్ళిళ్ళు మళ్ళీ చూసుకున్నాం, మధ్యలో కూడా ఇప్పుడు రాలేదు కూడా. ఓకే, 23 years కింద. 23 years అయిందా మీ మ్యారేజ్ అయ్యి? ఇంకా అలానే సిగ్గు అది అంతా? ఇంకా రాలేదు కదా. అమ్మో, 23 24 వస్తే 24. 24. ఓకే, ఈ 23 years జర్నీ మీది. ఫస్ట్ పెళ్లి చూపులా ఆవిడతో మీకు? అంతే? పని ఫస్ట్ వీళ్ళే వచ్చారు, వీళ్ళే చేసుకున్నాం. ఏం నచ్చింది ఆయనలో చూడగానే? ఎక్కడ కనెక్ట్ అయ్యారు? అంతేగాడు మమ్మీ డాడీ వాళ్ళే, ఇంకా అంతే. వాళ్ళే. అప్పుడు నిజంగా కదా అమ్మ అప్పుడు నాన్న ఆమె 16 years 17 years ఉంటుంది, నేను 21 or 20 ఉంటాను. వాళ్ళు వచ్చారు, మాది చెప్పాలంటే వాళ్ళు వచ్చేసారు. ఒక ఉంగరం పెట్టలేదని అలిగిపోయారు వాళ్ళు. అమ్మ వాళ్ళు ఉంగరం అడిగారు, మా అమ్మ పెట్టాన్నది. పంకు పెట్టమంటే మా అమ్మ పెట్టాన్నదట. ఆ విషయం మనకు తెలియదు. వాళ్ళు చెప్తే ఇంటలేరని చెప్పని వచ్చేసి వెళ్ళిపోయారు. మేము వండిన వంటలన్నీ అన్నీ ఉన్నాయి. వీళ్ళు వెళ్ళేసి బస్ స్టాండ్కి వచ్చి 23 ఏళ్ళైనా చూడండి ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు బస్ స్టాండ్కి వచ్చారు. ఏమైంది అని అంటే నాకు చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు అంటాడు పక్క వాళ్ళు. అటు వెళ్ళిపోతారని చెప్పి మళ్ళీ నేను బస్ స్టాండ్ పోతే బస్ స్టాండ్ ఆల్రెడీ బస్సు టికెట్ తీసేసుకున్నారు. అటెట్లో పోతే మీరు వచ్చేసేయమని చెప్పని వాళ్ళని అడిగితే టికెట్ తీసుకున్నాము అని అంటే అట్లా కాదని చెప్పి నేను దిగిపోయి బస్సు ముందర కూర్చున్నా. పోతే వెళ్ళిపోతే కండక్టర్ బస్సు డ్రైవరు ఏంది బాబు అంటే మీకు తెలియదు సార్ మా లైఫ్ అండ్ డెత్ సమస్య అలా దించుతారా మీరు తీసుకుపోతారా అని చెప్పానంటే మా మామయ్య ఇచ్చి బతిమలాడిండు. వస్తాం బిడ్డ కంపల్సరీ వస్తాం మీరు వచ్చేసి అదే అని చెప్పని బతిమలాడు. సరే అని చెప్పాను. వాళ్ళకి ఏమన్నా కానీ నేను ఇప్పుడు ఏమైతే అనుకుంటుంది కావచ్చు ఆ రోజున అన్నట్లో ఇవాళ ఇట్లున్నాం కావచ్చు అని. హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాం. ఈ సంబంధం మా మేనమామ కొడుకు చూపించిండు. ఇలా రికార్డింగ్ సెంటర్ ఉండే అప్పుడు మాకు సాంగ్స్ సిరివెన్నెల రికార్డింగ్ సెంటర్ అని ఆయన చూసిన సంబంధం. ఇప్పుడు మా అన్న లేడు ఇప్పుడు, కానీ నాకైతే మంచి లైఫ్ ఇచ్చి వెళ్ళింది. లైఫ్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు లేదు. అదే ఏదైనా నిజమే. కొంతమంది మధ్యవర్తి నించొని మనకి అట్లా సంబంధం చేసినప్పుడు చాలామంది అది ఒకవేళ నిలబడితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. లేదు అనుకుంటే వాళ్ళని మనం తిట్టుకున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా గ్రేట్, ఇంత మంచి ఫ్యామిలీ ఈరోజు మీకు. మంచి కొడుకులు, భర్త, కోడలు. బాధపడకండి, ఎక్కడున్నా ఆయన హ్యాపీగా ఉంటారు. ఈరోజు మీరు ఆయన తలుచుకున్నారు కాబట్టి డెఫినెట్గా. అండ్ సార్ ఆయన కూడా పెద్ద వయసు ఏం కాదు కాబట్టి మా వయసు. నా దగ్గర క్యాసెట్ రికార్డింగ్ చేసుకున్నానికి వస్తుండే, మంచి చెడు మాట్లాడుకుంటూ ఓ రోజు ఇట్లా ప్రపోజల్ వచ్చింది. ఇట్లా ఉన్నారు దూరం సంబంధం చేసుకుంటాం అంటే ఎక్కడ హైదరాబాద్ అంటే అప్పుడు సిద్దిపేట నుంచి హైదరాబాద్ చాలా దూరం అనిపిస్తుంది. ఇప్పుడు గంట సేపట్లో పోయేస్తారు కానీ అప్పుడు అనుకోలేదు. ఏం లేదు పర్లేదు అమ్మాయి బాగుంటే చేసుకుంటామంటే ఫోటో పంపించారు. చూడగానే నచ్చేసారా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఫోటో చూడగానే
ఏంటండి ఫోటో చూడగానే బాగా నచ్చింది. ఆ తర్వాత అదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చేసుకుందాం అని అనుకున్నాం, చేసుకున్నాం. కాకపోతే ఆయన ఈ రోజు ఉంటే బాగా సంతోషపడతాం. అవును అవును నిజమే. కొంతమందిని మనం ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు అరే వాళ్ళు ఉంటే బాగుండు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నిజమే. నా కోసం కష్టపడ్డ వాళ్ళందరూ లేకుండా పోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అంతమంది అన్న వాళ్ళే. మా తాత కూడా ఉండే. అదే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అన్న వాళ్ళు, పోయిన వాళ్ళందరూ నాకు బాగా పోయిన వాళ్ళు. ఓకే. ఏదైనా మా నాన్నగారు కూడా ఎక్కువ ఉంటుండే ఆయనతోటి, ఆయన కూడా లేరు ఇప్పుడు. మీ నాన్నగారు కూడా లేదు. అమ్మగారు ఉన్నారా? అమ్మ ఉన్నది, బొమ్మల ఇట్లా ఉన్నారు, వాళ్ళు ఉంటారు ఇప్పుడు కూడా బాగానే ఉంటారు. కొంచెం ఇక వాళ్ళ పిల్లలు పెరిగిన కొద్దీ మన పిల్లలు పెరిగిన కొద్దీ కొద్దిగా విభేదాలు కొన్ని అదే దూరం. అది ఎవరి ఫ్యామిలీ అయినా ఉండేవే కదండి. అయితే మాకేమనిపిస్తుంది అంటే ఏమో బామ్మది ఇదివరకు బాగా మంచిగా ఉండేవాడు, ఇప్పుడు మేము పిలవగానే వస్తలేడు అంటే ఆయన ఫ్యామిలీ తరఫున ఆయన అటు అది అయిపోయాడు. ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు అది కావాలని తెలుసుకోవాలన్నట్టు. అదే ఏదైనా అంత హ్యాపీగానే ఉంటుంది. ఇప్పుడు మీ ఆవిడ ఆ మూడు నుంచి బయటికి తీసుకురావాలంటే మీరు ఒక్క పాట పాడాలి ప్లీజ్. పాప ఆవిడ దాని నుంచి గంగాదేవిని పాడిస్తానే ఉన్నారు. ప్లీజ్ మా కోసం, ముఖ్యంగా మీ ఆవిడ కోసం ఒక పాట. పాటలు నాకు రమ్మ బిడ్డుంటే పాడుతుండే. ఊరుకోండి సార్, ఎంతమందికి ఇలాంటి ఆపర్చునిటీ వస్తా చెప్పండి తన భార్య కోసం ఒక పాట పాడాలని. మీ 23 ఏళ్ల జీవితంలో ఆవిడ గురించి ఒక పాట పాడాలంటే పాడలేరా చెప్పండి. పాటలు రావు, పోనీ మాటల్లో మాటల్లో చెప్పండి. చెప్తాను. చెప్పండి. మాటల్లో నేను ఏ వర్క్ చేసినా కానీ నా వెనకాల ఉండి మాత్రము రికార్డింగ్ చేసినప్పుడు రికార్డింగ్లో హెల్ప్ చేసింది. ఇక్కడికి వచ్చిన హోటల్ బిజినెస్లో కూడా మేము ఏ వర్కర్ను పెట్టుకోవాలి, మా వర్కర్ ఆమెనే, ఓనర్ ఆమెనే, ప్రతిదీ. మేము చాలా హోటల్ వర్క్లు అయితే చాలా మటుకు మొబైల్ 4 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు చాలా హార్డ్ వర్క్ చేసినాం. నాతో పాటు ఉన్నది ఇవాళ మేము ఇంత ఎదగడానికి కారణం కష్టపడ్డ వానికి ఫలితం మొత్తం ఖచ్చితంగా దొరుకుతుంది అనేది టైం పట్టొచ్చు కానీ మమ్మల్ని మేమైతే మలుచుకున్నాం. నేను అదే చెప్తా ఇప్పుడు మా కొడుకు కూడా, అదే నాలాగా కొన్ని సంవత్సరాలు కష్టపడు, నీ లైఫ్లో కొన్ని సంవత్సరాలు కష్టపడితే లైఫ్ టైం మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళు చిన్నపిల్లలు, మా బిడ్డ 11 నెలలప్పుడే తీసుకొని వచ్చిన, ఓకే. ఇప్పుడు మా బిడ్డ 14 సంవత్సరాలు, ఓకే. చిన్న పిల్లని తీసుకొని వచ్చిన. ఈ అబ్బాయికి 5 సంవత్సరాలు, ఇంకో ఆయనకు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. అంత చిన్న పిల్లని తీసుకొని వచ్చింది ఇక్కడికి. మీ మీద చాలా నమ్మకం మీ వైఫ్కి, ఏ రోజైనా సక్సెస్ అవుతాము అని చెప్పి కదండి. ఉండే నమ్మకం అయితే ఉంది ఆయన మీద, ఇప్పటికైనా ఉంది. ఇప్పుడు ఎందులో కూడా సక్సెస్ చేస్తాడు వాళ్ళ కొడుకును. ప్రతి వీడియో వెనకాల వీడియో కరెక్ట్ టైంకి వస్తుంది అంటే వాళ్ళకి పుషప్ చేయాలి, ఓకే అది చేయాలి, చెప్పాలి, టైం టు టైం పెట్టండి అని చెప్తాడు. ఇప్పుడు మామూలుగా ఎన్ని ఛానల్లో నేను పెడతారు కదా, మా ఛానల్లో 4-5 కంపల్సరీ పెడతాను డైలీ షార్ట్స్ షార్ట్స్. వీక్ ఒక ఉన్నాయి స్టోరీస్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే కొద్దిగా మనం కొంచెం అది కావాలి. మనం పెట్టిన వీడియో మనం అనుకున్నది కనీసం ఒక 2 లక్షల మంది అయినా చూడాలి, చూసి అంత వరకు వెళ్ళినాక చేద్దాం అని చెప్పాలి. మై లవ్ స్టోరీ తీసినాం, 32 ఎపిసోడ్స్ ఉన్నది. అది చాలా రీచ్ వచ్చింది, ప్రతిదీ మిలియన్లలో ఉంది అది. నువ్వు ఏ లవ్ స్టోరీ గురించి వెతుక్క అవసరం లేదు, వీళ్ళదే ఉంది. వీళ్ళదే ఏదో ఒక రోజు ప్లాన్ చేసి మొత్తం ఒక సిరీస్ లాగా తీ. మా లైఫ్ కంపల్సరీ పబ్లిక్ పెడతాము. ఈ కష్టం చేస్తే ఎవరైతే కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. అంటే అందరు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేటట్టు కంపల్సరీ మా లైఫ్ స్టైల్ అయితే తీస్తాం కంపల్సరీ. సరే, ఈ 23 years లో మీ వైఫ్ కి ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పారా? వైష్ణవి గారు చెప్పించారు. అవునా? అది నేను చెప్పిస్తాను ప్లీజ్. నిజంగా మాలాంటి యంగ్ కపుల్కి, అంటే మీలాంటి వాళ్ళే ఆదర్శం. అసలు కష్ట సుఖాల్లో ఎలా ఉండాలి, భర్తకి ఏ విధంగా సాయం చేయాలి. 23 years జర్నీ అంటే నాట్ ఎ జోక్. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు చేసుకొని ఎంత త్వరగా విడిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా అలాంటి వాళ్ళందరికీ కూడా మీలాంటి వాళ్ళ ఆదర్శం. సో డెఫినెట్గా మరి ఆ లవ్ మాకు కనిపించాలి, ఆల్రెడీ కనిపిస్తుంది. ఆ మాట ఒక్కటి చెప్పేస్తే మేము సాటిస్ఫైడ్, మీ వ్యూవర్స్ ముఖ్యంగా వాళ్ళు సాటిస్ఫైడ్. అబ్బాయి పెళ్లి కూడా మేము చేసుకున్నట్టే చేసుకోవాలని కూడా అట్లా చేసినాం. ఇవాళ పెళ్ళి ఉన్నాయంటే మామూలుగా ఏదో ఫంక్షన్ అలా చేసి ఎక్కడ పంపించాలనే ఉద్దేశంతో అట్లా ఉంటాయి. అట్లా కాకుండా చాలా ప్లానింగ్ చేసి చాలా రోజులు పెట్టిన పెళ్లి, పాతకాలం పెళ్ళిలాగా చేశాను. చెప్పుకోవడం పెద్ద గొప్ప కాదు, కాకపోతే అట్లా చేసి ప్రతిదీ వీడియో పెట్టాము. కొన్ని కార్యక్రమాలు కూడా గుళ్ళో చేసుకునే కార్యక్రమాలు కూడా ఇట్లా ఆకులు పోకలు అందించుకోవడం ఒకటి, అంటే
కొత్త దంపతులు ఇట్లా వాళ్ళు మోమాట పడకూడదు అనేది నోట్లో పెట్టేసుకొని చిన్న చిన్న ఐటమ్ తీసేసుకున్నారు. సో ప్రతి సాంప్రదాయాన్ని మీరు వదలలేదు. అది పోచమ్మ పెళ్లి పోచమ్మ గుడి దగ్గర చేస్తారు అది. మా దాంట్లో ఆ వీడియో మా దాంట్లోనే కాదు, మన తెలంగాణలో పల్లెటూర్లలో మాకైతే మాకట్లా చేయించారు. నేను కూడా చూసిన చాలా మందిని. ఇప్పుడు మనం చిన్నతనం నుంచి వస్తున్నప్పుడు మన అమ్మ నాన్న వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది మనం చూస్తాం కదండి ఆ జనరేషన్లో. అది చూసుకుంటూ పెరిగిన నేను అట్లా చేసుకున్నా. నేను ఎట్లా చేసుకున్నా వీళ్ళకి తెలియదు. ఇప్పుడు జరిగేటి అన్నీ అంత ఆగమాగం పెళ్ళిలో ఉన్నాయి, అవి వాళ్ళకి తెలియదు అనే ఉద్దేశంతో నేను దగ్గర నుండి అన్నీ చెప్పిస్తే కొన్ని ఇక అన్ని ప్రతిదీ ఆ పోషమ్మ గుడికాడ అలాంటివి చెప్పడము, మళ్ళా హల్దీ పసుపులు ముట్టియడం, ఇవన్నీ ప్రతిదీ చెప్పిస్తూ కొంతమందికి తెలియని వాళ్ళకి అది కావాలని ప్రతిదీ వీడియో పోస్ట్ చేయించాను. ఇంతకీ ఐ లవ్ యూ చెప్పలేదు. నువ్వు మర్చిపోవాలని ఏదేదో చెప్తాను. లేదు నేను మర్చిపోను కదా, ఆయన మర్చిపోవడానికి నన్ను మాటల్లో పెట్టినా నేను మళ్ళీ తిరిగి అక్కడికే వస్తాను. చెప్పండి త్వరగా మీ భాషలో. ఈ మధ్య చెప్పి అలవాటు. రెడీ చెప్పండి. మామూలుగా ఐలో చెప్పేసి అయిపోతుంది, ఫీలింగ్ రా. కొంచెం ఏంటండి ఫీల్ తోనే చెప్పాలండి, పాప ఆవిడ ఫీల్ అవ్వాలి, ఇంప్రెస్ అవ్వాలి. చెప్పండి మేమో చూస్తాం. ఈ 23 సంవత్సరాల మన సుదీర్ఘ ప్రయాణంలో నా వెనకాల చేదోడు వాదోడుగా ఉండి నాకు సపోర్ట్గా నాతో జర్నీ చేసినందుకు మన ఫ్యామిలీ తరపున స్పెషల్లీ నా మనస్ఫూర్తిగా సూపర్. మీరు 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 రిప్లై ఇవ్వండి మరి. ఏమని పిలుస్తారు? యశు అని పిలుస్తాను. యశు అని పిలుస్తారా ఇద్దరిని? అదేంటది? ఇక అంటే వాళ్ళ చిన్నప్పుడు పేరు పెట్టి పిలవద్దు అని చెప్పని, అప్పుడు పేరు పెట్టి పిలవద్దు అంటే ఇంకా నేను యశు అని పిలుస్తాను. నాకేమో బాబా అంటే బాగుంటుందేమో అని అంటే నా మేనబాబు కాదు కదా అంటారు. మేనమామని పిలవాల్సిన అవసరం లేదు కదా. అంటే చాలా మందికి పెళ్ళైన తర్వాత, అంటే ముఖ్యంగా అరేంజ్ మ్యారేజెస్లోని బావాన్ని పిలుస్తూ ఉంటారు కదా మోస్ట్లీ. నేను అది పిలుపుకు నోచుకోను. అయితే ఇప్పుడు నేను పిలిపిస్తాను, లవ్ యూ టు బావా అని చెప్పండి. 3-4 సంవత్సరాలు నాకు నా కొడుకు పుట్టేంత వరకు ఏం పిలిచింది ఆమె? ఓయ్ ఓయ్ అని పిలిచింది. ఓయ్ సరే, ఇవాళ పాపం ఆయన కోరిక మేరకు చెప్పండి, ఆ పేరుతో పిలిచి ఐ లవ్ యూ టు. రెడీ 1 2 3 ఏమనాలంట? ఐ లవ్ యూ టు బావా అని చెప్పండి. ఓకే. అయ్యయ్యో ఏం సిగ్గుపడకండి, చాలా అందంగా ఉన్నారు, చెప్పండి. ఐ లవ్ యూ టు బావా. ఏయ్ అదే చూసారా, ఆవిడ ఇంకొక స్టెప్ వేసి మరి కిస్తో సహా ఎండ్ ఇచ్చారు. నిజంగా సూపర్. మీరు ఇంక ఇలానే చాలా, అంటే ఇంకా ఎన్నో ఏళ్ళు ఇలానే కలిసి ఉండాలి. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి ఫస్ట్. అండ్ కొత్త కప్పుల దగ్గరికి వెళ్దాం. మెయిన్ చెప్పరా, బాగా సిగ్గుపడుతున్నట్టున్నా. ఏమని పిలుస్తాడు మీ ఆయన నిన్ను ముద్దుగా? సోనీ. ఏంటి సోనీ అంటే? నా ఫస్ట్ నేమ్ సోని సౌమ్య. ఓకే. సో ఇంకా సోనీ అలవాటు అయిపోయింది. ఓకే. మీరు లవ్ మ్యారేజా అరేంజా? లవ్ అండ్ అరేంజా? ఎలా నచ్చాడు అబ్బాయి? అసలు చూస్తుంటే అసలు చూడ ఎలా ఉన్నారు మొత్తం. అంటే నాకు ఇంకెవరు ఆపేదే లేదు, నేను పిల్లలు ఉంటాను అన్నట్టు మాస్ ఉన్నాడు ఆయన. నువ్వేమో చాలా సాఫ్ట్ ఉన్నావు. ఎలా అసలు మ్యాచ్ అయింది మీ ఇద్దరికి? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశాడు? ఆల్వేస్ అబ్బాయిలే అంతే. ఎక్కడ స్టార్ట్ అయిందిరా మీ లవ్ స్టోరీ? నేను సాంగ్స్ షూటింగ్స్ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. మా అత్త వాళ్ళ కూతురు. చిన్నప్పటి నుంచి ఇష్టమే. చిన్నప్పటి నుంచి ఇష్టమే కానీ ఇద్దరం ఏం చెప్పుకోలే. సాంగ్స్ కి వచ్చినాక చెప్పిండు. ఓకే. ఆయన ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు వెళ్ళి చెప్పావా మరి? ఏంటంటే పాటలకు వచ్చినప్పుడు మీ అబ్బాయి నాకు ప్రపోజ్ చేస్తున్నాడు? చెప్పలేదా? ఎంత పని అయిపోయిందండి. వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి మమ్మల్ని అడిగేంత వరకు కూడా మాకు తెలియదు. లోపల వాళ్ళది ఏమన్నది, వాళ్ళు వచ్చి వాళ్ళను ముందు వాళ్ళ అమ్మ నాన్న నొప్పించి బయట మమ్మల్ని నొప్పించిన తర్వాత వాళ్ళు వచ్చేసి అడిగినప్పుడే తెలుసు వీళ్ళకి ఇష్టం అని. వాళ్ళకి ఇష్టం ఓకే, ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి దొరుకుతాడో, ఈ అమ్మాయి బాగుంది, ఈమె మాకు కూడలైతే బాగుంది, ఈమెకి ఎప్పుడు ఆమె పుట్టినప్పుడు చేసినప్పుడు అనుకున్నారు. ఈ తర్వాత నేను వెళ్ళిందంటే
అప్పుడే అనుకున్నా ఎవరో ఈయనని చేసుకుంటారు కానీ అందంగా పుట్టింది అప్పుడే. ఇప్పుడు కూడా ఏం తక్కువేంటి, అంటే అప్పుడెప్పుడు అనుకున్నది ఆమెకు ఇక కాదని అనుకోలేదు అనమాట. అసలు అతను నేనే అవుతానని చెప్పి మీరు. పోయి ఇటు ఓకే, ఎలా ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ ఏం చేయలే, చెప్పిండు అంతే ఇష్టమని. మరి అంతే ప్లాన్ చేయలేదు, నార్మల్గా చెప్పేసినాను. అంతేనా? యంగ్ జనరేషన్ ఆడపిల్లలకి చాలా ఉంటాయి, అమ్మో నాకు ఇలా ప్రపోజ్ చేయాలి అలా చేయాలి అని. అట్లా ఏం లేదు. నువ్వు కూడా అడగలే తర్వాత కూడా నాకు ఇలా ప్రపోజ్ చేయు, మాకు అసలు సర్ప్రైజ్ చెయ్యు అని? అసలు అనుకోలే మేము ఇద్దరం అట్లా అవుతుందని. అలా అయిపోయింది. అలా అయిపోయింది. ఓకే, ఎన్ని ఇయర్స్ లవ్? ఎన్ని ఇయర్స్? 1 ఇయర్ కూడా 2 years 2 years అవుతుంది. 2 years. అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఇష్టంగా నాకు. చెప్పుకోలే కానీ ఇద్దరం. మధ్యలో కొంచెం ఉండడం వల్ల నేను చెప్పలేదు. బట్ దాని తర్వాత కొంచెం తెలుసుకొని ఇక లాస్ట్కి ఇప్పటికి కూడా చెప్పకపోతే ఎలా అని చెప్పాను. రియల్గా అంటే మేము ఫంక్షన్ నుంచి 15 నుంచి 2015 నుంచి ఇష్టం. ఏమంటే దాదాపు ఒక 7-8 years నుంచి. 7-8 కానీ అందరూ అనుకుంటారు కదా మిమ్మల్ని చూసిన వాళ్ళు, అంటే నేను కొన్ని కమెంట్స్లో చూసా, ఆమె చిన్న పిల్లలా ఉంది, ఎందుకు అప్పుడే పెళ్లి చేసేసుకున్నారు, ఆ అబ్బాయి కూడా చిన్నోడ్లా ఉన్నాడు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఏమంటారు వాళ్ళు అలా అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు పెళ్లి చేయాలని ఏం లేదు. వాళ్ళు సాంగ్స్కి వచ్చారు, వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు మనకు తెలియదు. వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇట్లా వీళ్ళు ఆమెకి యాక్టింగ్ ఇష్టం అంటే వచ్చేసింది, చెప్పింది. 10 episodes దాకా తీసింది. అది ఏది ఆంధ్ర అమ్మాయి తెలంగాణ 10 episodes తీసిన తర్వాత వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు పంపించలే. వాళ్ళ ఫస్ట్ ఇష్టంతో పంపించారు, తర్వాత పంపించలేదు. ఏమైంది తెలియదు. కాకపోతే ఏంటంటే యశ్వంత్ పోయి వాళ్ళ ఈమెకు ఫోన్ చేసినప్పుడు మమ్మీ వాళ్ళు తిడుతున్నారు, రిలేషన్ ఇట్లా తిరుగుతూ ఉంటే ఇట్లా టీవీలలో కనబడుతుంటే తిరుగుతుంటే రేపు పొద్దుగాల నీకు ఎవరు ఇలా అవుతుంది అది అని చెప్పని వాళ్ళు బాగా ఆమెకు అది చేసిరట. అది చేసినాక ఆమె జరిగినది ఆయనకి చెప్పారు. మమ్మీ మీరు వెళ్ళి అడగండి ఇట్లా వాళ్ళు పంపి అంటురాట అని చెప్పానంటే వచ్చినప్పుడు చేపించుకున్నావు బిడ్డ, ఎందుకంటే మంచి అయితే చెడుతుంది. రేపు పొద్దుగాల మనం పంపి అంటాం, పంపియండి అని చెప్తాం. రేపు పొద్దుగాల పెళ్లి కాలేదు అనుకో, మీరు పంపించమన్నారు ఆమెకి పెళ్ళి అవుతలేదు అని అంటే వాళ్ళకి ఇష్టం ఉంది లేదు మాకు తెలియదు కదా అని ఆ ఉద్దేశంతో మేము అడగలేదు. వస్తే చేపించుకో, లేకపోతే ఊరుకోమని చెప్పిన నేను. చెప్పిన తర్వాత ఇక ఆమె అక్కడ వాళ్ళ అంటే మమ్మీ వాళ్ళతోటి నేను ఎవరో ఎందుకు మమ్మీ ఎవరో పెళ్లి చేసుకుంటారో చేసుకోరా అని చెప్పని మీరు ఊకే ఈ సతాయించుడు ఎందుకు, యశ్వం చేసుకుంటే ఏమవుతుంది, నేను నాకు యశ్వ కావాలని చెప్పని వాళ్ళ మమ్మీ వాళ్ళని ఇట్లా అడిగిందట. సరే చేసుకుంటే చేసుకుని అయితే చదువుకోమని చెప్పారంటే లేదు నువ్వు అని చెప్పని అన్నారట. ఈయన కూడా వీళ్ళ మమ్మీతోటి అని అంటే సరే ఎవరు ఇంటికి వచ్చే బాకీ ఉంటే వాళ్ళు వచ్చేస్తారు, దానికి ఏముందని చెప్పని ఈమె కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఇక వాళ్ళు వచ్చి అడిగేంత వరకు కూడా మనకు. ఓకే, చదువుకుంటున్నావా ఇప్పుడు? ఫైనల్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నావా? ఓకే, ఎందుకంటే అంకుల్ ముందే స్టార్టింగే చెప్పారు చదువు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళ అబ్బాయి విషయంలోనే, అందుకనే నేను అడిగా చదువుకుంటున్నావా లేదా అని. అవునా? ఓకే ఓకే, సో ఇంకా నీకు ఏం చదువుకోవాలని ఉంది, అంటే నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఎంఎస్సి చేయాలని ఉందా? ఓకే, మరి నీకేం అనిపించదా అబ్బా నాకన్నా మా ఆవిడ ఎక్కువ చదువుకుంటే ఎలాగా అని? అంటే ఎవరి టాలెంట్ వాళ్ళదే అని. నాకు అంటే చదువులో నేను అంత సక్సెస్ కాదు, బట్ నేను కూర్చున్న దగ్గర నేను ఏదైనా క్రియేటివిటీ అయినా నా టాలెంట్ నాకు ఉంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బేస్ మీద టాప్ అవుతారు. నేను ఈ బేస్ మీద చాలా మంది ఉన్నారు నాలాగా, బట్ నేనే అవుతానా లేదా అని నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను చేస్తున్నా. చాలా మంది నాలా అంటున్నారు, అంటే వాళ్ళందరూ ఉన్నారు నేను అవుతానా, నేను కూడా వాళ్ళలాగానే అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి, బట్ ఏం చెప్పలేము. అయితే కావచ్చు. సంపూర్ణేష్ బాబు అనుకున్నాడా? రియల్ అనుకున్నాడా? ఆ మూవీస్ చూస్తే అసలు నమ్మసకంగా ఉండే కానీ అవి టాప్ అయ్యాయి అట్లా డిఫరెంట్. సో జనాలకి ఏం కావాలో నీకు తెలుసు అన్నమాట దీన్ని బట్టి బాగా కదా. అదే అండ్ పెళ్ళి అయిన తర్వాత అత్తగారు మామగారితో ఎలా ఉంది నీకు? బాగుంది. బాగా అక్కడ ఎట్లా ఉంటుంది ఇక్కడ అలాగే ఉంది. అండ్ ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ ఒక్క మాట చెప్తే చాలు తను హ్యాపీగా ఉంది అన్నట్టు తెలిసిపోతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది సపోర్ట్, నీతో పాటు అత్తగారి డాన్స్, మామగారి డాన్స్ ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా మంది ఆడపిల్లలకి దక్కన అదృష్టం అది, అవునా?
మంచిగా అనిపిస్తుంది. అత్తమ్మనే రెడీ, అన్ని అత్తమ్మనే చేస్తుంది నాకు. అన్ని అత్తమ్మనే చేస్తారా? ఇవాళ కూడా నిన్న అత్తమ్మనే రెడీ. ఓకే, ఎంతైనా ఇష్టమైన కోడలు కదా. చిన్నప్పుడే అనుకున్నారు కదా ఆ కోడలు అయితే అంటే ఎవరింటికి అవుతుందో అని చెప్పి. ఓకే, సో ఆ ప్రేమ అదంతా బాగా చూసుకుంటారు అయితే. చెల్లి కూడా ఉన్నారా? చెల్లితో సమానంగా చూసుకుంటారు ఇద్దరు అంతే. మామైన అత్తమ్మ. ఓకే, లోకేశ్వరి ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయికి టైటిల్ సాంగ్ ఆమెనే వాడు. సాంగ్ లిరిక్ 1 minute వాడింది. మీ ఫ్యామిలీలో యాక్టర్స్ ఉన్నారు, డాన్స్ బాగా చేస్తారు. ఉన్నారు. డాన్స్ మాత్రం చాలా బాగా చేస్తారు ఆమె. వీళ్ళకి ఏదైనా డాన్స్ కంపోజ్ ఆమెనే చేస్తుంది. అవునా? ఓకే, చాలా మిస్ అయినా మరి అంత ఆమెలా చేయలేం కానీ ఆమె స్టెప్ టు స్టెప్ ఎంత డీ అలాంటివి కూడా కాపీ కొట్టేస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేసేస్తుంది. ఓకే, చాలా మల్టీ టాలెంటెడ్. అండ్ మీ నాన్నగారు అయితే మీ అమ్మగారి గురించి పాట పాడమంటే పాడలేదు. నువ్వైనా పాడతావా? ఈ జనరేషన్ లో పుట్టావు కదా. ఇదిగో ఈ జనరేషన్ లో పుట్టావు నువ్వు కూడా, అయ్యో పాట అంటే ఎలా చెప్పు. నువ్వు ఎప్పుడు అడగలేదా నా కోసం ఒక పాట పాడు అని చెప్పి? నాకు ఏ పాట డెడికేట్ చేస్తావా అని కూడా అడగలేదా? ఆమె పాడుతుంది. నువ్వు పాడు చిన్నది, నువ్వు అందుకో. ఏం పాట పాడాలి? ఆమెను చూస్తే నీకు ఏ పాట గుర్తొస్తుంది? నాకు అయ్యయ్యో, ఇంత సిగ్గుపడితే వైఫ్ కోసం ఒక పాట పాడకపోతే ఎలా అమ్మా? కమాన్ యశ్వంత్. నాకు నార్జునది పాట చాలా ఇష్టం. ఏది? నేనంటే ఆహా. కాదలేరు. ఇంకా ఆ సాంగ్ బాగా ఇష్టం. పాడండి మరి. చూసావా, అందులో ఆయన చెప్తున్నారు, ఆయన ఎవరు లేడీస్ కావాలన్నా అంటే ఎవరు కూడా కాదనరు, బట్ నేను నీ గురించి వచ్చానని చెప్తున్నాడు ఆయన. సూపర్ సూపర్. అది ఆ సాంగ్ బాగా ఇష్టమా, చాలా వింటాను. ఐ లవ్ యూ చెప్పాలా? లేదు, చెప్పకు, వదిలేసి. అదే లేదు, చాలా సిరీస్ లో చాలా చెప్పుకున్నాం. అలా సిరీస్ లో అది వేరమ్మా, ఇప్పుడు రియల్ గా చెయ్యండి ఇవ్వమ్మా. లేదు, రియల్లీ ఐ లవ్ యూ ఐ. అంతే, ఫస్ట్ టైం చెప్తున్నాం ఇట్లా. ఎప్పుడు చెప్పుకోలేదు, ఎప్పుడు ఫేస్ టు ఫేస్. అది సిగ్గు అంటే అట్లా ఏం చెప్పుకోలేదు, బట్ మీ అమ్మగారి సిగ్గంతా నీకు వచ్చినట్టుంది అయితే. ఏంటండి, అంతేనా? ఓకే. పిల్లలు చాలా బయట ఏం తిరగలే, అంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఏదున్నా మాతోటే ఉంటారు. అదే, బయట ప్రపంచంలో రఫ్ అండ్ రఫ్ ఉంటారు కానీ అట్లా ఏం లేదు. చూస్తేనే తెలుస్తుందిలేండి కష్టం విలువ ఏంటనేది చూపించి మరి పెంచారు. ఎలా ఉండాలి ఏంటి కష్టం విలువ ఎట్లా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి. ఎవరికి ఏ స్టైల్లో ఉండాలనుకుంటే ఉండని, ఎందుకు బయట తిరిగి చెడిపోయేది ఏం లేదు కదా. మన దగ్గర ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండని, అదే ఏది ఉన్నా మనతోటే ఉండాలి, మనతోటి. అది ఇప్పుడు మనం వద్దంటే బయట అవును తిరిగే వాళ్ళు ఎంతమంది లేదు. అవును. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలోని నేను ప్రతి ఒక్కరిని కూడా అడిగేది ఇదే, ఫేమ్ అయిన తర్వాత అరే ఇప్పుడు మనం ఫేమ్ అయ్యాం కదా, ఇప్పుడు మనకి ఏంటి మనీ సంపాదించాలి. సో మనీ సంపాదించడానికి బెట్టింగ్ యాప్స్ అని చెప్పి, లేకపోతే ఫేక్ ప్రమోషన్స్ అవన్నీ ఇవన్నీ ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా జనాల గురించి ఆలోచించుకుంటా. అలాంటివి నీ దగ్గర కనుక వస్తే నువ్వు చేస్తావా? అస్సలు చేయనండి. ఏంటంటే వస్తే కాదు, వచ్చాయి కూడా, ఆల్రెడీ వచ్చాయి. బట్ ఏంటంటే నా వల్ల ఒకరు నవ్వుకోవాలి, నన్ను గుర్తు చేసుకోవాలి, బట్ నన్ను ఎప్పుడు ఒకరు తిట్టుకోవాలని నేను ఎప్పుడు అనుకోను. ఏంటంటే మా ఫ్యామిలీ కంటెంట్ ఇది, నేను ఫ్యామిలీని వీడియోస్లో చూపిస్తున్నా. మా ఫ్యామిలీని ఒక్క మాటన్నా నాకు నేను ఇన్ని రోజులు కష్టపడిందంతా వేస్ట్. ఎందుకంటే అందులో నా తప్పు ఉందని నాకు తెలిస్తే అంటారని మాత్రం కూడా తెలుస్తుంది. కానీ నేను తప్పు చేయను అనిపించుకోను. నేను ఇప్పటి వరకు కూడా చెప్తున్నా, ఆ బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ ఫేక్ ప్రమోషన్స్ కానీ ఇలాంటివి చేయను. బట్ ఏంటంటే ఒక 10 మందికి ఒక మనిషి ఉన్నాడు, ఆయన చిన్న స్టార్ట్అప్ పెట్టాడు, 10 మందికి తెలవాలంటే నేను హెల్ప్ చేస్తాను. ఎంతో అది చేయడం, అది చెప్పాలంటే అదే కరెక్ట్ ప్రమోషన్. ఏంటంటే తెలియని వాళ్ళని ఒక 10 మంది తీసుకొచ్చి వాళ్ళ ప్రోడక్ట్ని 10 మందికి చెప్పి వాళ్ళకి యూజ్ అయితే కొనుక్కోమని చెప్తాను. కానీ అలా ఏం లేదు. నేను ఇప్పటివరకు చేసిన దాంట్లో అన్ని రియలే ఉన్నాయి. ఎప్పుడు కానీ నేను ఆ బెట్టింగ్ అంటే చేయలేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదండి, చాలా మంది ఇప్పటికే చేస్తున్నారు కదా, మీకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది పరిచయం ఉంటారు, కొంతమంది ప్రమోట్ చేస్తూ ఉంటారు, ఇది కొనండి, ఇది చేయండి, ఇందులో డబ్బులు పెట్టండి అని చెప్పి, బిట్ కాయిన్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టమని చెప్తూ ఉంటారు కదా చాలా మంది పాపం. ఎందుకంటే మిమ్మల్ని
మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఈయన ఇది నిజం కాకపోతే ఎందుకు చెప్తారులే మన వాళ్ళని ఫాలో అవుతున్నాం నేను కదా అని ఇప్పటికీ చెప్పి కూడా అదే చెప్తున్నాను. గుడ్డిగా నమ్మి పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే నేను అడగడం. నేను ఇప్పుడు మేము చెప్తే మాత్రం గుడ్డిగా మాత్రం ఒక 1 lakh మెంబర్స్ దాకా వింటారు. అలా వాళ్ళని మోసం చేయాలి. నేను ఏది చెప్పినా కూడా అది రియల్ ఉంటే జెన్యున్ ఉంటే చెప్తాను. ఎందుకంటే మన మాట నమ్మి వాళ్ళు మోసపోయారు అనుకో, వాళ్ళకి లైఫ్ లో మనం గుర్తుండిపోతాం. కొంతమంది లైఫ్స్ అలానే ఖరాబ్ అయ్యాయి. బెట్టింగ్ అని చెప్పి ఉన్న పైసలన్నీ పోయి చాలా సూసైడ్స్ కూడా అలా అయ్యాయి. అలా నేను ఇప్పటికైనా చెప్తే బెట్టింగ్ ప్రమోషన్ అనేది తప్పు, చాలా తప్పు. ఇక కొంతమంది డబ్బుల కోసం చేస్తారేమో కానీ డబ్బులు రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అదే అని కాదు, డబ్బుల కోసం ఒక లైఫ్ వేరే వాళ్ళ లైఫ్స్ ని స్పాయిల్ చేయడం అది తప్పు అని చెప్తాను. సుమారు అంటే ఎంతవరకు ఇస్తారు బెట్టింగ్ ప్రమోషన్స్ చేయాలి అంటే ఎంతవరకు అమౌంట్ ఆఫర్ చేస్తారు? అది మన బ్యాక్గ్రౌండ్ బట్టి, మన సోషల్ మీడియా రేంజ్ బట్టి, మనము చేసేదాన్ని బట్టి. కొంతమంది ఇప్పుడు స్టార్ట్ అవ్వాలంటారు, వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఉంటది అని విన్నాను. మా దగ్గర రానియలేదు అది, రానియలేదు. బట్ రీసెంట్ ఇంట్రెస్ట్ ఉంటే మనం దాని గురించి ఏమన్నా మాట్లాడొస్తుంది కానీ అలాంటి మా దగ్గర జనాలను మోసం చేసేది వద్దు. మనం ఇంకోరికి హెల్ప్ చేసే రకంగా ఉండాలి కానీ అన్యాయం చేసే రకంగా చేస్తారు. ఇట్లానే డిఎం చేస్తారు. డిఎం చేసినప్పుడు నాట్ ఇంట్రెస్టెడ్, వీఆర్ నాట్ అట్లా చెప్పేస్తాను నేను. ఓకే ఓకే. అండ్ సార్ ఇప్పుడు ఒకరు లేకపోతే ఇద్దరు రీల్స్ చేస్తేనే ఈ మధ్య చాలామంది తిడుతూ ఉన్నారు, పని పాట లేదా మీకు ఇదే పనా అని చెప్పి. చాలామంది హ్యాపీగా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉంటారు, తిట్టిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు మీరు ఫ్యామిలీ అంతా కూడా చేస్తున్నారు, మిమ్మల్ని అంటారు, సార్ని అంటారు, మిమ్మల్ని అంటారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? అంటే వీళ్ళకి ఇంకేం పని లేదా, జాబులు లేవా, ఇంట్లో ఇలా అసలు వంటలు చేస్తారా, మొగుళ్ళకి అన్నమైనా పెడతారా, పొద్దున్న లేచినప్పటి నుంచి రీల్స్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఏమంటారు వాళ్ళ గురించి? అట్లయితే మాకైతే రాలేదు మెసేజ్లు కానీ అట్లా అన్ని. ఇప్పుడు ఇవాళ పెట్టిన రీల్స్ కూడా ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి. మాకు ఆదర్శం అండి మీరు ఇలా ఉన్నందుకు ఇంకా చాలా రోజులు మీరు ఇలాగే ఉండాలి అని చెప్పని అలాంటివి ఉన్నాయి కాబట్టి మేము చేస్తున్నాం. ఏదన్నా కొంచెం మా గురించి ఏదైనా చెడుగు వచ్చినప్పుడే పని చేసుకుంటాం. మేము చేయను కూడా చేయము. అంటే అట్లా ఇప్పుడు ఏంటంటే ఒక వీడియో రావాలంటే చాలా కష్టపడతామండి. ఇప్పుడు ఇంట్లో పని చూసుకుంటూ ఇంకా క్రియేటివిటీ చేసి ఇంకా చేయాలి, చేపియాలి. ఇప్పుడు మీరు ఒక 1 minute వీడియో ఇస్తున్నారంటే ఒక్కొక్క షార్ట్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళతో ఒక 10. అవును ఉంటుందిలేండి, ఆ కష్టం ఉంటుంది. నేను ఎడిటింగ్ లో అట్లా కష్టపడి చేస్తాము. కొంతమంది ఈజీగా ఒక కామెంట్ పెట్టేస్తారు. ఆ కామెంట్ వల్ల ఒక మనిషి ఒక పనిని ఆపుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడు డాడ్ అన్నాడు, ఆ కామెంట్ ఒక కామెంట్ అలా వస్తే డాడ్ వీడియోనే బంద్ చేస్తా అన్నాడు. ఒకరి మోటివేట్ ని ఆపేయడం డిప్రెస్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా ఎంకరేజ్ చేసేటట్టు ఉంటే కొంచెం బయటకు వస్తారు కొంతమంది ఇలా చేసే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన వెంటనే వీళ్ళు బంద్ చేస్తారంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఇక్కడికే బంద్ అయిపోద్ది, వీళ్ళు అనేది రావడం తక్కువ అయిపోతుంది. అట్లా ఎప్పుడైనా బాగుంటే బాగుందని కామెంట్ చేయండి, మీకు నచ్చకపోతే వదిలేయండి. కానీ నెగిటివ్ కామెంట్ చేస్తే మీ మాటలు వాళ్ళకి తలిగి కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోతారని. అదే. సో ఏదైనా ఇప్పటి వరకు నెగిటివిటీ రాలేదు అని విన్నాను నేను. వెరీ హ్యాపీ. ఎందుకంటే జనాలు అందరూ మిమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. అండ్ మనీ బాగా వస్తుందా యూట్యూబ్ మీద? మనీ ఈఎంఐకి వెళ్ళిపోతున్నాయండి. ఎవరు నాకు ఎందుకు చెప్పరు? అంటే మనీ కోసం అని కాదు, ఈ వచ్చిన అమౌంట్ అంతా కట్ అయిపోతూనే ఉంటాయి. కెమెరా ఉంది, గింబల్ అని ఉంది, లైట్స్ అని అన్ని. అంటే మేము వచ్చింది దాపెట్టుకోవడానికి కాదు, ఇప్పుడు వచ్చిన దానికి ఇన్వెస్ట్ చేస్తున్నాం, అన్ని ఐటమ్స్ కొంటున్నాం. ఒక మనీ సేవ్ చేసుకోవాలి, ఒకటి మనం కొనుక్కోవాలని ఏం లేదా? ఇప్పుడైతే సేవింగ్స్ ఎట్లా అంటే ఇంకా మంచి వీడియోలు వాళ్ళకి ఇవ్వాలి, మంచి కెమెరాస్, కామెడీ కానీ ఏదన్నా కానీ. ఇప్పుడు ఏదైనా సినిమా వస్తుందంటే ఒక 1000 రూపాయలు పెట్టి టికెట్ కాకుండా ఇంట్లోనే ప్రతిదీ ఎంజాయ్ చేసుకునే రకంగా వేయాలని. ఓకే. అండ్ ఇప్పటి వరకు ఎన్ని సిల్వర్ బటన్స్ వచ్చాయి, గోల్డ్ బటన్ వచ్చిందా? గోల్డ్ బటన్ రాలేదు, ఒక సిల్వర్. మాకు ఉన్నది ఒక ఛానల్, అంటే రీసెంట్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఇది 1 million కావాలి అని కోరుకుంటున్నాము. ఎంతసేపు 1 million అయినాక మార్చి అప్పటి వరకు అయితే నా బర్త్డే రోజు కొన్ని కార్యక్రమాలని చేసేటి. అది అప్పుడే ఏదో రివీల్ చేశారు, నేను వినలేదు. అవునా? ఓకే. సో త్వరగా 1 million అవ్వాలని కోరుకుంటున్నాను డెఫినెట్ గా. అండ్ నిజంగా మీరు బయటకు వెళ్తే గుర్తుపడుతూ ఉంటారా జనాలు?
చెప్పాలంటే అసలు నాతో ఫోటో దిగుతే నాకేం చిత్రం అనిపిస్తుంది. అంటే నేను తీసే స్టోరీస్ ఇంత కనెక్ట్ అవుతున్నాయి. వాళ్ళు అన్నా నువ్వు అన్నా అంటే వాళ్ళు షాక్ అయిపోతున్నాయి. మేము వచ్చేసరికి ఒకేసారి రోడ్ మీద కనిపించేసరికి మీరైతే ఇక్కడ ఉన్నారు, మళ్ళీ ఇక్కడే ఒకసారి ఒక ఫోటో దిగగానే షాక్ అయిపోతున్నారు. నిజంగా చాలా హ్యాపీగా నాకు చాలా హ్యాపీ. అంటే నన్ను చూసి ఇంత షాక్ అవుతున్నారేంది అంటే మాకు అనిపిస్తుంది. అంటే మేము అనుకో ఇప్పుడు మేము ఇంటికి అట్లా వాళ్ళ షాకింగ్ చూసి ఇంకా చేయబుద్ధి అవుతుంది మాకు వీడియోస్, ఇంకా మోటివేషన్ వస్తుంది. అరే మనల్ని ఇంకా చాలా మనల్ని అభిమానిస్తున్నారు, వాళ్ళ కోసం మనం చెయ్యాలి, మనకి ఇంతకు మించి ఏం లేదు అని చెప్పి ఒక సెలబ్రిటీ అయిపోయారు అయితే. మీరు ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కూడా గుర్తుపడుతూ ఉంటారు కదా, ఫంక్షన్స్ లో దిగుతూ ఇంకా ఏందండి చాలా ఉంది. చిన్న చిన్న వాళ్ళం ఇప్పుడు. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు, మా నానమ్మ మా అమ్మ వాళ్ళని మా నాన్న వాళ్ళని తీసుకెళ్ళింది ఏలూరు నాచారం. ఏలూరు నాచారం తూపురం దగ్గర ఉంటుంది. మా నాన్నమ్మ అక్కడికి మా నాన్న తీసుకెళ్ళింది. మా నాన్న నన్ను తీసుకెళ్ళిండు. మా నాన్న పోయినా వాళ్ళు పోయినా మామూలుగా దూరం నుంచి అక్కడ దేవుడు ఉంటే ఇక్కడ నుంచి దండం పెట్టుకున్నాం. నేను పోతున్నా కాబట్టి నా కొడుకుని తీసుకుపోయాను. ఇవాళ చిన్నప్పటి నుంచి సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు పోతాం. అంటే మాకు సంతోషం వచ్చినా అక్కడికి వెళ్తాము, 2 days 3 days ఉంటాము. బాధ వచ్చినా ఏదొచ్చినా కానీ ఎక్కడ పోయి కొద్దిగా రిలీఫ్ అవుతాం అన్నట్టు. నాచారం అనేది ఒక అమ్మగారి లాగా అన్నట్టు, పుట్టింటి లాంటిది. అలా వెళ్తాం అక్కడికి, ఆ స్వామి వారి దగ్గరికి. నేను ముందే నాకు ఇది కావాలని కోరుకున్నాను. ఆయన దగ్గరికి వెళ్తా, నాకు ఏది కావాలని అది ఇస్తాడు. అట్లా ఇందాక మీరు అనుకుని అని మీ దగ్గరికి వచ్చాను. ఇవి అనుకున్నది ఆమె వచ్చేసింది. నేను అనుకున్నా ఇప్పుడు ఇది జరుగుతుంది. నేను అట్లా అంత దూరంకి వెళ్ళి మొన్న మాకు సిల్వర్ బటన్ వచ్చింది. స్వామివారి పాదాల దగ్గర పెట్టి అక్కడ దగ్గరికి వెళ్ళి మేము చేయాలి. ఎంత టికెట్ ఉంటుందండి అని అంటే అలాంటిది ఏముండదండి, అది ఓన్లీ విఐపీలకే ఇస్తారు, అది అలాంటిది ఏం లేదు అని చెప్పని ఆమె టికెట్ ఏమి ఇవ్వలేదు. ఎంతైనా పెట్టి తీసుకుని మాకు యూట్యూబ్ నుంచి వచ్చింది కదా మాకు సిల్వర్ బటన్. స్వామివారి పాదాల దగ్గర పెట్టి అక్కడ మేము అది చేసుకోవాలని చెప్పాలని ఉద్దేశంతో మనసు నిండా ఉండే నాకు. ఫస్ట్ బటన్ అక్కడ అయిపోయాలని మనసు నిండా ఉండే. సరే అడిగితే టికెట్ లేదన్నారు, విఐపీలకు మాత్రమే కడప దాకా వెళ్ళి చేసుకునేది అని చెప్పింది. మీకు లేదు సరే అని చెప్పని ఏం చేస్తాం ఇక మళ్ళీ దానికి ఇంకో ఆప్షన్ ఉంటేనే దాన్ని ఏదైనా చేయగలుగుతామని చెప్పని అనుకుని వెళ్ళిపోయాం. అక్కడ పంతులు మమ్మల్ని గుర్తుపట్టి మా వీడియోలు చూసి గుర్తుపట్టి ఏంటిదంటే ఇట్లా సిల్వర్ బటన్ నడు అని చెప్పి ఆయన తీసుకెళ్ళి అక్కడికి పాదాల దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెట్టి పూజ చేసి సెలబ్రిటీ అయ్యారంటే కాదండి. అసలు చెప్పాలంటే పంతులు అంటే చెప్తుంటే నాకు ఇలా చేస్తున్నాను నాకు. అదే అంటే పంతులు గుర్తుపడదు, స్వామివారు మమ్మల్ని గుర్తుపట్టి నువ్వు దగ్గరికి అని చెప్పి తీసుకెళ్ళి అన్నట్టు అనిపించింది. అది నేను మర్చిపోలేనండి. ఇది నెక్స్ట్ గోల్డ్ బటన్ వస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? అక్కడికేనా? ఓకే, సో తొందరగానే వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ దగ్గరలో ఉన్నారు ఇంకా మీరు 1 million కి దగ్గరగా ఏదైతే మీరు టార్గెట్ పెట్టుకున్నారో బాబు బర్త్డే కల్లా అది అవ్వాలి. మార్చి 3rd కంపల్సరీ మా సబ్స్క్రైబర్ మీద నమ్మకం నాకు, మా వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి మీద నమ్మకం నాకు. అంత మటుకు మమ్మల్ని పంపిస్తారని ఒక డెఫినెట్గా. అండ్ మీలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, మేము ఫేమ్ అవ్వాలి, మేము కూడా మా దగ్గర ఉన్న కంటెంట్ని ప్రజలకు చూపించాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే సంవత్సరాలు కొంతమంది 6 నెలలు 7 నెలలు వెయిట్ చేస్తారు, అబ్బా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదని చెప్పి మధ్యలో ఆపేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎప్పుడైనా ప్రయత్నాన్ని ఆపొద్దు. మనకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేయాలి. నేను కూడా అట్లనే అనుకొని ఇప్పటిదాకా వెయిట్ చేసిన. ఆ 1.5 yearలో నాకు 1 month ఛాన్స్ వచ్చింది. 1 monthలో టాప్ అయిపోయినా. నేను ఈ 1.5 yearలో నేను ఏ మంత్ అయినా నాకు రాదు కావచ్చు అనుకుంటే నా దగ్గరలో ఉన్నా, ఇంకొంచెం వెళ్తే ఇంకొంది కావచ్చు అని చెప్పి 1.5 month ఇయర్. నిజంగా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అదొక పండగలా ఉంటుంది కదా. 1000 చాలా, అది 1000 రానికి నా హోటల్కి వచ్చే ప్రతి ఒక్కరికి పెద్ద ఫోన్ ఉందా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసే వాళ్ళ దగ్గర పెద్ద ఫోన్ ఉందా ఉంటే ఒకసారి ఫోన్ మాకు ఛానల్ ఉంది కొట్టిస్తా అని చెప్పని అలా ఛానల్ కొట్టించేవాళ్ళు. వీళ్ళందరూ షేమ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే ఎందుకు డాడీ అంటే మనది పోవాలా, ఇప్పుడు మనం 1000 అయ్యేదాకా అయితే మనం అది చేయాలి. అట్లా 4000 hours. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఒకటే, ఇప్పుడు వాళ్ళ ఇష్టంతో వాళ్ళు చూడాలంటే మనం పోవాలి కదా ఆడదాకా. అదే మన వీడియో వాళ్ళకి అందుతూనే చూస్తారు. ఆ రోజు మీ నాన్నగారు చేసింది ఇవాళ ఇంతవరకు నేను ఎప్పుడు నేను సిగ్గుపడను. ఏదన్నా ఉంటే చేసుకోవాలి, ఏముంది. మా నాన్న అమాలి చేస్తుండే, మా నాన్న అమాలి పస్తాన్ మోసే ఆయన కడుపులో నేను పుట్టిన.
నా కడుపులో మీరు పుట్టిరు, ఎట్లా ఇప్పుడు ఆయన పనిని నేను అది చేసుకుంటే నేను ఇవాళ లేను కదా. నిజమే. నేను హోటల్ పెట్టుకున్నా, నువ్వు ఇవాళ సెలబ్రిటీవి. అంతే, రేపు నీ పిల్లలు ఇంకా హై పొజిషన్, అంతేనా? అవుతారు definitely. వచ్చిరని చెప్పి మనకు పొగరు ఎప్పుడు రావద్దు. ఒక్కొక్కటి అదొకటి. మన మనం ఇచ్చేది ఫ్యామిలీలో లేదు, ఎవరినైనా అట్లా ఏం ఈక్వల్ గానే చూస్తాం. వాళ్ళు మన అట్లా ఏం లేదు. మా ఇంటికి వచ్చిన వాళ్ళని అయితే బాగా మా కోరిక ఏంటంటే ప్రతి మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గుళ్ళల్లో మాకు అదే అలాగే ఉండాలి. అంటే వాళ్ళ గుడికి సంబంధించిన మటుకు అయ్యో మీరు అని చెప్పి పిలిపించి అక్కడ మాకు అక్కడ జరిగేదాన్ని చెప్తే దాని గుడిలా గురించి కూడా మేము కొంచెం అక్కడ స్టోరీని కూడా పెట్టాలి అనుకుంటున్నారా? ఓకే, జనాలందరికీ కూడా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో జనాలకి దేవాలయాల గురించి తెలియాలి అని చెప్పి అలాంటిది కూడా చేయాలని మాకు కోరిక. దాని గురించి ఇంకో ఛానల్ పెట్టి ఇంకొకటి ఇందులోనే అంటే అది కాదు కదా, దానికి ఇంకో ఆ స్టోరీస్ అన్ని కూడా జనాలకి చెప్పాలనుకుంటున్నారు. అలాంటివి పెట్టేసి మాకు అంత అవకాశం మాకు వస్తే అయ్యో డెఫినెట్ గా మాకు ఎల్లున్న ఆచారంలో ఎలాగ మాకు ఇన్వైట్ ముందర దొరికిందో అట్లా మాకు సపోర్ట్ చేసి దాన్ని అక్కడ స్టోరీని మాకు చెప్పేంత అదే ఉంటే. ఇక్కడ అన్నపూర్ణ దేవి అని ఈవో గారు ఉన్నారట, వాళ్ళ ఫోన్ నంబర్ ఇచ్చారు. ఆ మేడం దగ్గరికి వెళ్ళి ఆ మేడంకి ఫోన్ చేసి ఒకవేళ ఆమె ఏమైనా ఐడి లాంటిది ఏదైనా ఇస్తే ప్రతి ఒక్క గుడికి వెళ్ళి మేము మాకు తెలిసిన అది కంపల్సరీ చెప్పి కొన్ని గుళ్ళ గురించి చెప్పేయాలనుకుంటున్నాను. ఈ సంకల్పం చాలా మంచిది, ఎందుకంటే దేవాలయాల గురించి చాలా మందికి తెలియదు, హిస్టరీస్ కానీ ఏది కూడా. దేవుడు మమ్మల్ని ఇచ్చిండు, మమ్మల్ని గుర్తుపడదాం, దేవుని కూడా మనం గుర్తు చేయాలి కదా. సూపర్, ఏం మాట్లాడుతున్నారు అసలు మీ నాన్నగారు కదా. ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పండగ వాతావరణం అంటే పండగకి మీతో ఇలా మాట్లాడడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది తెలుసా. ఒకే దగ్గర మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నిజం చెప్పేసి ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు ఇవన్నీ ప్రత్యేక మా వీడియోలో చెప్పారంటే డబ్బా వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టేసుకుంటున్నారు. అందుకని ఇప్పుడు అవకాశం వచ్చింది, మీ తరపున మాకు అవకాశం వచ్చిందండి మీ బిగ్ టీవీ ద్వారా. ఈ అవకాశాన్ని కడుపులోకి వెళ్ళి మేము మనస్ఫూర్తిగా మీతో చెప్పుకోవాలనిపించింది, చెప్పాము. ఇప్పుడు ఈ వీడియోను ఈవో మేడం అన్నపూర్ణ దేవి గారు చూసి మీరు అనుకుంటుంది అందరికీ కూడా ఉపయోగపడేది. మీ దగ్గరికి వెళ్ళి కాల్ వచ్చినట్టు ఆ మేడం కూడా మాకు ఆమె చేయకుండా సార్ మేము చేస్తాం, మాకు కాల్ లిఫ్ట్ చేసి రెడీ సార్ అని అంటే మేము కంపల్సరీ వెళ్ళి అది చేయడానికి మాత్రం కంపల్సరీ మేము వెనకకైతే పోము. దానికి కావాల్సిన ఇంకా ఐటమ్ కూడా కొనడానికి కూడా మేము రెడీ. సో త్వరగా మీరు అది నెరవేర్చాలి, మీరు ఆ దేవాలయాల గురించి చెప్పాలి, మేము కూడా చూడాలి అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ యశ్వంత్ త్వరగా 1 million అవ్వాలి. ఓకే, గట్టిగా ఇంకా కృషి పెట్టాలి. ఇప్పటి వరకు అప్ అండ్ డౌన్స్ చాలా వచ్చాయి. చాలా రాకముందుకైతే చాలా ఏమో వాళ్ళు చాలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిచ్యువేషన్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ దాకా రావాలన్నా కూడా మేము చాలా బాధపడి చాలా ఒక 8 months దాకా దూరం ఉండి ఇప్పుడైతే ఇలా ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే నా సైడ్ నుంచి నేను కష్టపడతాను. ఆ దేవుని కొంచెం లక్ ఉండి, ఆ దేవుని దయ ఉండి నేను తీసిన స్టోరీస్ ఒక 10 మంది, నాకేం లేదు, నేను తీసిన వీడియోస్ ఒక 10 మందికి రీచ్ అయితే అదే చాలు, ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. అదొకటే నాకు. ఓకే, సో నా కోరిక మేరకు వాళ్ళ స్టోరీని కూడా స్టార్ట్ చేయ త్వరగా. ఓకేనా, నేను వెయిట్ చేస్తూ ఉంటా. మీ నాన్నగారిది సంక్రాంతికి ఒకటి స్టోరీ స్టార్ట్ చేస్తాను. అదే ఒక నిమిషం షార్ట్ వీడియోలలో స్టోరీ షార్ట్ వీడియోస్ డైలీ పార్ట్స్ లా ఒక స్టోరీ రాసుకున్నాము. అనౌన్స్ చేయలేదు, ఫస్ట్ ఇక్కడనే అనౌన్స్ చేస్తున్నాను. ఒక మంచి స్టోరీతో మీకు సంక్రాంతికి షూటింగ్ స్టార్ట్ చేస్తాము. ఆ షార్ట్స్ లో డైలీ లవ్ స్టోరీ ఎలా వచ్చిందో ఆధారణ మాకు లభించాలి. మీకు అలాంటి ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం, పక్కా ఇస్తాం. ఒక 100 parts అనుకున్నాను. 100 parts అనుకున్నాను. మీకు డైలీ మార్నింగ్ 8 o'clock వచ్చేటట్టు చూస్తాం ఆ వీడియో. ఓకే, మనకి టీవీలోని స్లాట్స్ లాగా మీరు పొద్దున్న 8 గంటలకి మాకు అలా ఉంటాయి. మాకు 8 గంటలకు 10:30 నుండి 11 మధ్యలో ఒకటి, 12 గంటలకు ఒకటి, సాయంత్రం 4:30, 5 గంటలకు ఒకటి, 8 గంటలకు ఒకటి, వీలైతే 4 గంటలకు కూడా ఒకటి. అంటే 6 వీడియోలు అంటే ఇప్పుడు అంటే పెడతాం డాడీ, తర్వాత ఏదో పెడతాం అంటే
వాళ్ళకి చేయడం జర ఇబ్బంది అవుతుంది అదే, కాబట్టి మా డిఓపి మావాడు మా కెమెరామెన్ ఉన్నాడు కదా, డిఓపి కదా, వాళ్ళే యాక్టింగ్ ఆయన తీయడము, అది రాసుకోవాలి, అన్ని వాళ్ళే కదా. ఆయన రాసుకోవడము, తీయడము, యాక్టింగ్ ఎట్లా చేయాలి అదంతా ఈయన చేసుకోవడం. అంటే మాకు చెప్పడము ఈయనదే, ఆ కథ ఎట్లా రావాలనేది కూడా ఆయన ఆలోచన ప్రకారంగానే ఇదంతా చేసేది. ఆయనకి ఇట్లా తీయమంటే ఆయన తీస్తాడు. తీసిన దాన్ని ఇదంతా అతుకు పెట్టి చేసి మళ్ళీ అంత మంచిగా పండించడానికి కారణం కూడా మనోడే. ఎడిటింగ్ ఓన్లీ అంటే మనకి రాకుండా అంటే ఇట్లా చేయడాడు, ఇట్లా చేయి, ఇంత ఇంత చేసేసి నేను చేసుకుంటా అంటాడు. అది చేసిన దాంట్లో మాకేమనిపించదు, బయటకు అవుట్పుట్ వచ్చినాక అదంతా మర్చిపోతారు ఇంకా వెనక పడ్డ కష్టం. అంటే షార్ట్ లో ఇట్లా చేయదని అక్కడ సెట్ చేసేసుకుంటాను. నాకు మైండ్ లో ఉంటుంది గ్రాఫ్ ఎలా డిజైన్ చేసుకోవాలని. ఓన్లీ అక్కడ నేను అక్కడ విజువల్ తీసుకుంటాను. ఇంకేమైతే నేను కూడా రీల్స్ చేస్తా. అంటే నేను అసలు నా షార్ట్స్ అని కాదు, నేను షార్ట్స్ అని చేయలేదు. నాకు లాంగ్ వీడియోసే ఇష్టం చెప్పాలంటే. ఒక కాన్వర్జేషన్ మంచిగా నడిపించాలనే ఇష్టం. బట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో షార్ట్స్ అనేవి చాలా వైరల్ అవుతున్నాయి కాబట్టి అలా బేస్ చేసుకొని రావాల్సి వచ్చింది. నేను నిజంగా మీలాంటి వాళ్ళందరినీ కలుస్తూ ఉంటే నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది తెలుసా, అరే నేను చేస్తే బాగుంటుంది కదా, నేను మా ఆయనతో చేస్తాను, లేకపోతే మా అమ్మాలతోనూ మా అత్తమ్మ వాళ్ళతో చేద్దామని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఇలా అందరినీ చూస్తూ ఉంటే. కానీ అందరికీ అలా సపోర్ట్ చేయరు కదా పాపం, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. దొరికే వాళ్ళు అదృష్టం, వాళ్ళ టైంని పక్కన పెట్టి వీటి కోసం టైం ఇవ్వడం అన్నది. నిజంగా మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీ అబ్బాయికి ఎంత సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సంక్రాంతికి ఏంటి కొత్త అల్లుడు పిలిచారా అత్తగారు? పిలిచారా? అంటే 2 days లో ఆమె తీసుకెళ్తా అన్నారు, పండక్కి రమ్మని చెప్పారు. ఓకే, ముందు ఆమె వెళ్ళిపోతుందా? ముందు ఆమె వెళ్ళిపోతుంది. ఉండగలవా? ఉండాలి ఇక, ఏం చేస్తారు. అంటే అక్కడికి వెళ్తే నెట్ గానీ అలాంటివి ఏమి ఉండవు. నేను ఇక్కడనే వీడియోస్ షూట్ చేసుకొని పంపిస్తాను. ఆ రోజు పండుగ రోజు ఒక రోజు అక్కడికి వెళ్ళి ఉండేసి తీసుకొని వస్తాను. ఓకే, సో కొత్త అల్లుడు కొత్త కోడలు నిజంగా ఎవరి దిష్టి తగలకూడదబ్బా. ఇలాంటి ఫ్యామిలీస్ ఇంకా 10 కాలాల పాటు బాగుండాలి, ఇలానే అందరికి కూడా ఇన్స్పిరేషన్ గా ఉండాలి. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా ఫ్యామిలీస్ దగ్గరికి నేను స్వయంగా వెళ్ళడం, మాట్లాడడం, నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ టైం ని పాపం బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి ఈ రోజు మొత్తం మీకే కేటాయించాం. అంతే అంటారా? నిజంగా ఒక మనిషి కోసం డే అంతా ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇప్పటి వరకు వీడియోస్ తీసుకుని ఎడిటింగ్ చేసుకునే వాళ్ళం. మీరు నిన్ననే ఊరు నుంచి వచ్చాము మేము. వచ్చాము, మీరు కాల్ చేయగానే నేను ఫ్యామిలీని అడిగి చెప్తాను. ఎందుకంటే వాళ్ళు అంటే అడిగి చెప్తాను నేను. ఓకే రండి అని చెప్పి లోపల కొట్టుకుంటుంది, ఏం చెప్తారు ఏం చెప్తారు. ఎందుకంటే మన కోసం ఒకరు వస్తున్నారు అని అంటే వాళ్ళని ఎందుకు. థ్యాంక్ యూ అండి మా శ్రమని మమ్మల్ని గుర్తించినందుకు నిజంగా తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి సంక్రాంతి కొత్తల్ని. ఓకే, మంచిగా. అండ్ మీ లవ్ స్టోరీ నేను కోరుకున్నట్టు సార్ వాళ్ళ స్టోరీ త్వరగా రిలీజ్ చేయు. అండ్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. కదా మీరు పెద్దోళ్ళు. ఎప్పటికైనా మీ ద్వారానే అండి, మీ ద్వారానే మేము అవుట్పుట్ మా మంచిగా వస్తుంది. ఇప్పుడు మీ ఇంటర్వ్యూల ద్వారానే కదా మా మనసులో ఏదన్నా కానీ వెల్లడించుకోవడం. మేమే చెప్పుకోలేము కదా మా వీడియోస్ లో. ఇలా మాకు ఇంటర్వ్యూ చేసి ఒక 1 hour పీరియడ్ లో మీరు ఈ మా విషయాలన్నీ మీరు పబ్లిష్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నిజంగా మా శ్రమని గుర్తించి అండ్ మేము కూడా అంటే ఒక ఛానల్ వాళ్ళు మనం పిలిచారు అని అంటే ఆ రెస్పెక్ట్ అన్నది ఉంది చూసారు. వాళ్ళని మనం వెయిట్ చేయించకూడదు, నచ్చితే ఇస్తామని చెప్పాలి, లేకపోతే లేదు అని వెంటనే రియాక్ట్ అయినది నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. మీరు ఇది నమ్మినా నమ్మకపోయినా పర్లేదు, కానీ ఫస్ట్ టైం నేను అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చి మన కోసం ఒకళ్ళు టైం ఇచ్చారు కదా, మనం చెప్పాలి మాట్లాడాలి అని మీకు ఆ ఇంట్రెస్ట్ కలిగించడండి. అందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. అండ్ బిగ్ టీవీ తరపున వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు యూ. సో థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.